ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారథోత్సవంలో శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా కార్తీక బ్రహ్మోత్సవం. తిరుచానూరులో ఈ నెల 6న పంచమి తీర్థ వేడుకలు. పద్మావతి దేవికి తిరుమల శ్రీవారి నుండి సార సమర్పణ. అలిపిరి నుండి తిరుచానూరు వరకు టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు. రేపు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం. తిరుచానూరులో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు. రథోత్సవంలో శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతి దేవి దివ్య వైభవ ఉత్సవ సోయగం భక్త కోటిని తరింపచేసింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. స్వతంత్ర లక్ష్మి, వీరలక్ష్మిగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలువైన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి దివ్య భవ్య మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం వద్ద ఉన్న దుకాణాలు,
హాకర్ లైసెన్సులను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్సులను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుకాణదారులు తమకు కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు చేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పర్యటనలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి నుండి అమ్మవారికి సారె రానుంది. అమ్మవారు ఆవిర్భవించిన పంచమి తీర్థం రోజున అమ్మవారికి శ్రీవారి నుండి తీసుకువచ్చిన సారె సమర్పించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల భాగస్వామ్యంతో ఈ మహత్తరమైన ఆధ్యాత్మిక క్రతువును విజయవంతం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుపతిలోని అలిపిరి నుండి తిరుచానూరు వరకు వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి సారె సమర్పణ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు చివరి అంకానికి చేరుకోవడంతో డిసెంబర్ 6వ తేదీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో జరిగే అతి ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే పంచమి తీర్థం పర్వదినాన తిరుమల నుండి అమ్మవారికి శ్రీవారి సారె సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు బుధవారం సాయంత్రం తిరుపతిలోని అలిపిరి నుండి తిరుచానూరులోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో ఆయన పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ముందుగా తిరుమల నుండి శ్రీవారి సారె వచ్చే అలిపిరి పాదాల మండపం, కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, బస్టాండ్ కూడలిలో పర్యటించి సారె ఊరేగింపు కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. అనంతరం తిరుచానూరులోని పసుపు మండపం, బైపాస్ రోడ్డులో తిరుచానూరుకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన భక్తుల వసతి సముదాయం, పూడి రోడ్డులో ఏర్పాటు చేసిన జర్మిన్ షెడ్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పంచమి తీర్థ మండపంలో పర్యటించి వివిధ శాఖల అధికారులకు తగు సూచనలిచ్చారు. భక్తులందరికీ 5వ తేదీ రాత్రి నుండి అన్నపానీయాలు నిరంతరంగా అందేలా చూసుకోవాలని, త్రాగునీరు, మరుగుదొడ్లకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ పంచమి తీర్థ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు సంతృప్తికరంగా ఈ ఉత్సవంలో పాల్గొనాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు పంచమి తీర్థం ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఎస్పీ గారితో పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పడి ఊరేగింపు తిరుమల నుంచి ఎడిషనల్ ఈవో గారు, వారి సిబ్బంది అందరూ అక్కడి నుంచి అలిపిరికి తీసుకొస్తారు. అలాగే అక్కడి నుంచి కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయము, ఇవన్నీ ఆలయాలన్నీ కూడా అక్కడ పూజలు నిర్వహించి పసుపు మండపానికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పుష్కరిణి దగ్గర ఉన్న పంచమి తీర్థ మండపంలో అక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చక్ర స్నానం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి చాలామంది, లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎందుకంటే ఆ రోజు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాని కోసం లక్షలాది మంది వస్తారు. ఆ లక్షలాది మందిలో చాలామంది ఒకరోజు ముందే రాత్రి వచ్చి ఇక్కడ తిరుచానూరులో వేచి ఉంటారు. వారి కోసం 3 హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్స్లో ఇక్కడ ఉన్నది ఈ హోల్డింగ్ పాయింట్ ఒకటి. ఈ హోల్డింగ్ పాయింట్లో అలాగే 3 హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ హోల్డింగ్ పాయింట్స్లో ఉండేవారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంపార్ట్మెంట్లో పెట్టడం, వారు ఉండడానికి, వారు భోజనాల కోసం, అన్నప్రసాదాల కోసం రాత్రి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఉదయం పూట కూడా అల్పాహారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత
వీరందరూ కూడా క్యూ లైన్స్లో వీరందరినీ కూడా అక్కడ పద్మ పుష్కరిణికి పంపించడం జరుగుతుంది. పద్మ పుష్కరిణిలో కూడా వీరు స్నానాలు చేయడానికి, పవిత్ర స్నానాలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అక్కడ కూడా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, అన్ని రకాల ఏర్పాట్లు, రావడానికి వెళ్ళడానికి కూడా గేట్లు, ఆ గేట్ల దగ్గర అందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ విభాగం నుంచి 1500 మంది, విజిలెన్స్ విభాగం నుంచి 600 మంది కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల్లో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఒక్కసారి 16,000 మంది చేయడానికి అవకాశం ఉంది. అందరూ కూడా సాయంత్రం దాకా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరూ కూడా తొందరపడకుండా క్రమశిక్షణతో ఈ చక్ర స్నానాల కోసం, పవిత్ర స్నానాల కోసం వారు క్యూ లైన్స్లో వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ పంచమి తీర్థంకు 1200 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీటీడీ ఈఓ గారి ఆధ్వర్యంలో టీటీడీ వారి సహకారము, విజిలెన్స్ వారి సహకారంతో అలిపిరి దగ్గర నుండి అప్ టు తిరుచానూరు అమ్మవారి గుడి వరకు, పసుపు మండపం వరకు ఏదైతే ఏనుగు వాహనం మీద తీసుకొస్తామో అక్కడంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ని మొట్టమొదటిగా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలు, వాహనదారులు సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ హోల్డింగ్ పాయింట్స్కి ముందే 3 డైరెక్షన్స్లో కూడా పార్కింగ్ అలాట్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్స్ని వాడుకొని భక్తులు కరెక్ట్గా వచ్చి హోల్డింగ్ పాయింట్లో ఉంటే ఈవో గారు చెప్పినట్లుగా 16,000 మంది ఒక్కోసారి అందరికీ కూడా చక్రస్నానానికి, తర్వాత దర్శనానికి అన్నీ కూడా బ్యారికేడ్స్ ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రతి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క ప్రయోజనం కోసమే, వారు బాగా వచ్చి దర్శనం చేసుకొని స్నానం చేసి వెళ్ళడానికి కోసమే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు సహకరించి పోలీసు వారు చెప్పిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి అందరూ మంచి బ్రహ్మోత్సవాలుగా, సంతోషమైన బ్రహ్మోత్సవాలుగా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. డిసెంబర్ 6వ తేదీ ఎంతో వైభవంగా జరిగే శ్రీవారి సారె ఊరేగింపు కార్యక్రమాన్ని అలిపిరి నుండి తిరుచానూరు వరకు ఉదయం 6 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంగరంగ వైభవంగా ఆగముక్తంగా జరుగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన పంచమి తీర్థం వేడుకలను దిగ్విజయంగా నిర్వహించడానికి టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. భక్తుల భాగస్వామ్యంతో శ్రీవారి సారె ఊరేగింపు కార్యక్రమం, పంచమి తీర్థ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం జరిగే ఈ మహత్తరమైన కార్యక్రమాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ శోభితంగా సిద్ధమైంది. పద్మ సరోవరం పుష్కరిణిలో బంగారు కాంతుల సహస్రదళ పద్మంలో ఆవిర్భవించిన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీ శుక్రవారం పంచమి తీర్థ మహోత్సవాన్ని భక్తజన రంజకంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేశారు. ముందుగా పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్ర తాల్వార్లకు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 11:45 వరకు స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:15 నుండి 12:20 మధ్య అభిజిత్ లగ్నంలో చక్రస్నాన మహోత్సవం, పంచమి తీర్థ ఉత్సవం సర్వమంగళకరంగా జరగనుంది. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థ ఉత్సవానికి విచ్చేయనున్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కని సౌకర్యాలను సమకూరుస్తోంది టీటీడీ. ఎంతో ప్రతిష్టాత్మకంగా పంచమి తీర్థ వేడుకలను ఎటువంటి లోటు రానియ్యకుండా నిర్వహించేందుకు 1200 మంది పోలీసు సిబ్బంది, 600 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ, టీటీడీ సిబిఎస్ఓ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
డ్రోన్లు 120 సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాతో పాటు ఫైర్ సేఫ్టీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని పంచమి తీర్థం వేడుకల నిర్వహణ కోసం అందుబాటులో ఉంచుతున్నారు. పంచమి తీర్థ వేడుకలను దిగ్విజయం చేయడానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం పలు దఫాలుగా తిరుచానూరు, తిరుపతిలో పర్యటించి భక్తుల సౌకర్యాల కల్పనపై దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారి నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం రోజు సమర్పించే విధంగా సారెను తిరుపతి, తిరుచానూరులో భక్తుల భాగస్వామ్యంతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. ఇక పంచమి తీర్థం కోసం పద్మ సరోవరం పుష్కరిణిని స్వచ్ఛమైన శుద్ధ పవిత్ర జలాలతో నింపారు. పంచమి తీర్థ మండపంను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, మధుర ఫలాలతో అందంగా అలంకరిస్తున్నారు. పుష్కరిణిలో ఒక్కసారి 15,000 మంది పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు. పుష్కరిణిలో మొత్తం 22 గేట్ల ద్వారా భక్తులను లోపలికి, వెలుపలికి అనుమతించనున్నారు. పుష్కరిణి చుట్టూ భక్తులకు సమాచారం తెలిసే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే తోలప్ప గార్డెన్స్ లో భక్తుల కోసం జర్మన్ షెడ్లలో వసతి కల్పించడంతో పాటు 40 ఫుడ్ కౌంటర్లను అందుబాటులో ఉంచారు. ఇక నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద వసతి సముదాయంలో 7,000 మందికి వసతి, 25 ఫుడ్ కౌంటర్లు, పూడి క్రాస్ వద్ద 5,000 మందికి 25 ఫుడ్ కౌంటర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4,000 మందికి 20 ఫుడ్ కౌంటర్లు, గేట్ నెంబర్ 4 వద్ద 2,500 మందికి వసతి భోజన సౌకర్యాన్ని కల్పించడానికి వీలుగా జర్మన్ షెడ్లు, ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 4 వద్ద భక్తులు కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గేట్ నెంబర్ 4 నుండి ఎక్కువ మంది భక్తులకు పుష్కరిణిలోకి పుణ్యస్నానాల కోసం అనుమతి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి వసతి కేంద్రం వద్ద 500 మంది వేచి ఉండేలా ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక పంచమి తీర్థం కోసం విచ్చేసే భక్తులందరి కోసం టీటీడీ ప్రత్యేకంగా మంచినీటి బాటిల్స్ ను అందుబాటులో ఉంచింది. అలాగే ఇప్పటికే తిరుచానూరులో 60 పబ్లిక్ టాయిలెట్స్ ఉండగా ఆయా ప్రాంతాలలో టీటీడీ 260 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. దాదాపు 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని టీటీడీ అదనంగా ఏర్పాటు చేసింది. 6వ తేదీ ఉదయం జరిగే పంచమి తీర్థం కోసం తిరుచానూరుకు చేరుకునే భక్తుల కోసం 5వ తేదీ సాయంత్రం నుండే అన్నపానీయాలను అందజేయనున్నారు. ఇందులో భాగంగా 5వ తేదీ సాయంత్రం భక్తులకు బిస్కెట్లు, టీలను అందజేస్తారు. 5వ తేదీ రాత్రి సాంబార్ రైస్, వెజిటబుల్ ఉప్మా, పెరుగన్నంను పంపిణీ చేస్తారు. 6వ తేదీ ఉదయం పొంగలి, ఉప్మా, బాదం పాలు, 6వ తేదీ మధ్యాహ్నం బిస్బిల్లాబాద్, చక్కెర పొంగలి, పెరుగన్నం అందిస్తారు. ఇక టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారుల పర్యవేక్షణలో పంచమి తీర్థం ఉత్సవానికి విచ్చేసే భక్తుల కోసం దాదాపు 50,000 మందికి ఆయా ఫుడ్ కౌంటర్ల ద్వారా టీటీడీ అన్నప్రసాదం విభాగం సిబ్బంది, 1000 మంది శ్రీవారి సేవకులు అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేయనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే శ్రీ పద్మావతీదేవి పంచమి తీర్థం కోసం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాహుల్ కన్వెన్షన్ హాల్, మామిడికాయల మండి, శిల్పారామం కూడలి, పూడి రోడ్ వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రైవేట్ బస్సులలో, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలలో పంచమి తీర్థ వేడుకలకు విచ్చేసే భక్తులు ఆయా పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా భక్తుల సౌకర్యాలకు అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సేవల నిమిత్తం నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి క్రాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద స్విమ్స్ వైద్యులు, అనస్థీషియా, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ భక్తుల కోసం సిద్ధంగా ఉంటాయి. ఇక పుష్కరిణి 10వ గేట్, శుక్రవారపు తోట వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు, అలాగే పుష్కరిణి 4, 6 వద్ద మొబైల్ హెల్త్ క్లినిక్లు అందుబాటులో ఉంటాయి. సుమారు 90 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది తిరుచానూరులో భక్తులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు. ఇక కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి హృదయేశ్వరి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి పంచమి తీర్థం వేడుకల కోసం శ్రీవారి నుండి తీసుకువచ్చే సారెతో తిరుపతి అలిపిరి పాదాల మండపం నుండి తిరుచానూరు వరకు శోభాయాత్రగా నిర్వహించనున్నారు. ఈ సారె ఊరేగింపు కార్యక్రమం వివరాలను ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్,
రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియజేయనున్నారు. తిరుమల నుండి తిరుచానూరు వరకు జరిగే అమ్మవారికి సమర్పించే సారె శోభాయాత్రలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమి, వైఖానస పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు భాగస్వాములు కానున్నారు. పంచమి తీర్థ పుణ్యఫలం పద్మ సరోవరం పుష్కరంలో ఒక రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలను ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీవారి నుండి తీసుకువచ్చే సారె ఊరేగింపు, పంచమి తీర్థ మండపంలో స్నపన తిరుమంజనం, పద్మ సరోవరంలో నిర్వహించే చక్ర స్నానం వేడుకలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు అందజేస్తుంది. కడపలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిగాయి. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి సంకల్ప పూజలు, సకల ఉపచారాదులతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో అభిషేకోత్సవం సంప్రదాయ అనుసారంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా సంకల్పం పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనంకు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు ఏకకాలంలో పంచామృతాలు, ఫలరసాలతో మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా